ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అవినీతి కేసుల్లో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ జైలుకు వెళ్తారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ వ్యాఖ్యల కారణంగా అస్సాంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయి పోలీసులపైనే దాడి చేశారని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. అటవీ భూమిలో ప్రజలు స్థిరపడలేరని రాహుల్ గ్రహించలేకపోతున్నారని హిమంత బిశ్వ శర్మ చురకలంటించారు. కబ్జాదారులకు అదే స్థలంలో పునరావాసం కల్పిస్తామని, ఇల్లు ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారని హిమంత బిశ్వ శర్మ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేవలం ఒక ఎంపీ. ఆయన ఒక ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రశ్నించారు. డిఎంకే ఈడీ రాబర్ట్ వాద్రాకు సంబంధించిన అనేక ఆస్తులను స్వాధీనం చేసుకుందని హిమంత తెలిపారు. రాహుల్ గాంధీ నన్ను జైలుల నుంచి అరెస్ట్ చేయగలడంట అని పేర్కొన్న హిమంత బిశ్వ శర్మ ఆయన కేవలం ఒక ఎంపీ మాత్రమేనని, అలాంటి ఆయన ఒక ముఖ్యమంత్రిని ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉద్యోగాల గురించి మాట్లాడదని, మన భూమి మన సంస్కృతి గురించి మాట్లాడదని, కానీ ఎన్నికల్లో కేవలం ఒకే ఎజెండాతో పోటీ చేస్తుందని హిమంత బిశ్వ శర్మ దుయ్యబట్టారు. హిమంత బిశ్వ శర్మను జైలుకు పంపాలి అని ఒకే లైన్ లో మేనిఫెస్టో ఉండే కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓటేస్తారు అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ప్రసంగాల కారణంగా అస్సాంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయారని హిమంత మండిపడ్డారు. ఆక్రమణదారులు రెచ్చిపోయి పోలీసులపైనే దాడి చేశారని హిమంత బిశ్వ శర్మ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ విషయంపై కేసు నమోదు చేశామని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హిమంత స్పష్టం చేశారు. ర్యాలీలో రాహుల్ చేసిన ప్రసంగాలను పోలీసులు పరిశీలిస్తున్నారని వెల్లడించిన అస్సాం సీఎం హిమంత ప్రసంగాలతో హింసను ప్రేరేపించినట్లు విచారణలో తేలితే రాహుల్, మల్లికార్జున ఖర్గేలపై పోలీసులు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇప్పటికే వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు చెందిన పలు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయాన్ని హిమంత గుర్తు చేశారు. ఈ సందర్భంగా గాంధీల కోసం చాలా జైళ్లు ఎదురు చూస్తున్నాయని హిమంత కౌంటర్ ఇచ్చారు. అస్సాంలో అటవీ గార్డులు పోలీస్ సిబ్బందిపై ఆక్రమణదారులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘర్షణల్లో 21 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో ఒక ఆక్రమణదారుడు మరణించగా మరో 2కి గాయాలయ్యాయి. ఇటీవల అస్సాంలో పర్యటించిన రాహుల్ గాంధీ హిమంత తనను తాను రాజుగా భావిస్తున్నారని విమర్శించారు. కానీ అవినీతి కేసుల్లో హిమంత బిశ్వ శర్మ జైలుకు వెళ్లడం ఖాయమని రాహుల్ వ్యాఖ్యానించారు. మరోవైపు తన బావ రాబర్ట్ వాద్రాను 10 ఏళ్లుగా బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం వెంటాడుతూనే ఉందని రాహుల్ ఆరోపించారు. ఓ భూ ఒప్పందానికి సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న కేసులో రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసుపై ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ దురుద్దేశంతో రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును ఎదుర్కొనేందుకు రాబర్ట్, ప్రియాంకల కుటుంబానికి తాను అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఇక అస్సాం సీఎం హిమంతను కాంగ్రెస్ కాకుండా ప్రజలే జైలుకు పంపిస్తారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా స్పందించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గాంధీల కోసం చాలా జైళ్లు ఎదురు చూస్తున్నాయంటూ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ, హిమంత బిశ్వ శర్మల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.